మానేయడం డార్లింగ్. ఈ ఆడాళ్ళకి ఎంత అసూయ. అందుకనే సుప్పనాటి అన్న పదంలోనే ఇరికించారు నాటిని. ఎవరు? మొగాళ్ళేగా. నోనో, మేము మగాళ్ళం కాదు, పురుషులం. అంటే ఋషులం, అంటే తపోభంగమైన ఋషులం. ఈ మధ్య భాష మీద కొంత రీసెర్చ్ మొదలెట్టాంది. అది అలా ఉంచు. ఇందుకు పెళ్లి వస్తున్నావు? పెళ్ళా? ఎస్. రాధ ఆనందంగా పెళ్లి చేసుకుంటుంది. ఆనందాన్న? ఎస్. అయితే ఇక్కడికి మీరు ఎందుకు వచ్చినట్టు? ఆ సంగతితో చెబుదామని. చాలా థ్యాంక్స్. ఇక వెళ్ళొచ్చు. ఓ ఎస్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక నుంచి మనం ఫ్రీ బర్డ్స్, లవ్ బర్డ్స్. ఇక మనం లేదు, లవ్ లేదు. మీ దారి మీది, నా దారి నాది. అదే నువ్వు అబ్జెక్షన్. ఏం చేస్తాం? ఎవరి ఆనందం వాళ్ళది. ఈ ఆనందాన్ని వదిలి వేణువును పెళ్లి చేసుకోవడం రాధ ఆనందం. ఈ పాటికి వాళ్ళ పెళ్లి అయిపోయే ఉంటుంది. రాధ వేణుని పెళ్లి చేసుకుంటుందా? మరి ఇదిగో దీన్ని సినిమా భాషలో సస్పెన్స్ అంటారు. చేద్దాంలే, మనం ఒక సినిమా తీసి దేశం మీద పారేద్దాం. జనం చూడలేక వస్తారు. అందులో నువ్వు హీరోయిన్. మీరు హీరో? నేను విలన్. కాస్త యాక్టింగ్ స్కోప్ ఉంటుంది రంగు వేసుకున్నాను. మీ మాటలకు అయితే నేను విలన్ కమ్ కమిటీన్ అన్నమాట. మీరు విలన్, కామెడియన్, నా హీరో కూడా. నీకు కాదులే. ఏమండి, అమ్మ గొంతుకులా ఉందండి. అభ్యంతరం ఉంది, వెళ్ళి చూడు. అమ్మా, ఎన్నాళ్ళకి చూశానమ్మా. వచ్చావమ్మా? వచ్చేసానమ్మా. పంచుకున్న పేగును తెంచుకోలేక తెగించి వచ్చేసానమ్మా. నాన్నగారేరమ్మా? రాలేదు కదా. వారి శరీరం మాత్రమే అక్కడ ఉందమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుందా? నమస్కారం అండి. కులాసా బాబు, మీరు పిలవపోయినా వచ్చేసాను. పిలిస్తే రారుగా. అల్లుడు గారు, తొలికానుపు ఆడపిల్లను పుట్టింటికి తీసుకువెళ్ళడం ఆచారం. అదీ కాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా మిమ్మల్ని నేను చూడలేదు. కనీసం సీమంతం దంపతులుగారైనా మిమ్మల్ని చూడాలని ఆశగా ఉంది. అబ్బే, దానిదేముందండి, మీ అమ్మాయి ఇష్టం. అదేమిట్లే బాబు, నిన్ను కాదంతా అనొస్తుందా? అదే పొరపాటు. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయి నన్ను అడిగి మా ఇంటికి వచ్చిందా? ఇది రాధరాజ్యం. ఏమంటావమ్మా? అమ్మా, మరేమనుకోకు. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు నాకు ఇల్లు. రాధా, రాధా, నీ ముందు వెనుక మాకింకెవరున్నా మేమింత బాధపడం. మా ముచ్చట తీరేది. కానీ క్షమించమ్మా, నేను మాట తప్పలేను. అల్లుడు గారు, ఇందులో మాట తప్పడం ఏముంది? పుట్టింటి సొమ్ము తానెప్పుడూ ముట్టనని తానుగా శపథం చేశాను. నేనిప్పుడు అడుగను లేను, ఆజ్ఞాపించను లేను. మీకోసం కాదు బాబు, మమ్మల్ని శిక్షించడానికి అంత శపథం చేసింది. అత్తగారు, అదేం కాదు. పుట్టింటి నుంచి ఒంటరిగా వచ్చిందన్నమాటే గాని నాన్నగారి మొండితనం మూటగట్టుకు తెచ్చుకుంది. అవును బాబు, నువ్వు చెప్పింది నిజం. ఏం చేస్తా? రాధా, కాఫీ స్వహస్తాలతో తయారు చేశారు. హస్తాయి లేదుగా, ఆ డ్యూటీ నేను తీసుకున్నాను. వస్తుందంటావా? ఎవరు మామయ్య? అదే మీ అత్తయ్య వెళ్ళింది కదూ. అత్తయ్య రాకేమవుతుంది మామయ్య? అత్తయ్య కదరా, దాని కూతురు రా. కూతురు. ఓహో, రాధ. వస్తే నాకే, రాకపోతే నాకే. పెళ్లి మనం చేసామా? తొలి కాన్పట పుట్టింట్లో చేయాలట. పోయింది సిగ్గు లేకుండా. పోనీ నాకే. అడుగు రాదొచ్చిందే. ఆ షేక్స్పియర్ మొహం తెలియట్లేదురా అడగడం దీనికి. నా కూతురు అంటూ గెంతుకుంటూ పోయింది. వస్తే నీ కూతురు కాదు, అది నా కూతురు చెప్పాను. నిన్నదా వెళ్ళలేదు. వెళ్ళింది, బాగా బుద్ధి చెప్పి పంపించింది. కావాలి, అలాగే కావాలి. తన కూతురైతే వచ్చేది, నా కూతురు కాబట్టి రాలేదు. రాదు, ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు రాదు. నేను బ్రతికుండగా రాదు. అది నా కూతురు. రాధ నా కూతురు. దట్ ఈస్ అఫెక్షన్. వద్దురా బాబు, ఏ తండ్రికి ఈ మూగ బాధ వద్దు. మా పరిస్థితులన్నీ మీకు వివరంగా చెప్పాను.
ఇలాంటప్పుడు వారిని బాధ పెట్టినా మీకేం లాభం లేదు. అప్పు చేసి పెళ్లి చేసుకుని కులుగుతున్నారు. మా డబ్బు మాకు పారేయమ్మా, వెళ్ళిపోతాం. పారేస్తాం, అందరికీ పారేస్తాం. ఆనంద్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ అప్పుల వాళ్ళ మహాసభ జరుగుతోందని విని వచ్చాను. ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పండి. నాకు 1000 రూపాయలు. నాకు 500. 500. నాకు 50 రూపాయలు. పట్టండి. ఆగండి, అందులోంచి ఒక చిల్లి గవ కూడా ముట్టుకోవద్దు. రాధా, మీ సొమ్ము మాకు అక్కర్లేదు. ఇది నా డబ్బు కాదు, వేణు డబ్బు. ఆ వివరాలన్నీ నీకు నేను తర్వాత చెబుతా. వాళ్ళు వెళ్ళని ముందు ఇదిగో 50, 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి, వెళ్ళు. రసీదులు పంపించండి. నమస్కారం. నమస్కారం. సలాం సాబ్, డబ్బు ముట్టింది సాబ్. అలాగే. రాధా, ఏమిటి? ఎక్కడిది డబ్బు? పుట్టింటి నుంచి తెప్పించావు, అవునా? పుట్టింటి డబ్బు ముట్టలని నాకు ప్రమాణం చేశావు. ఇంతేనా? నా పరువు తీయాలనుకుంటే నా పరోక్షంలో నలుగురిలో తీయాలా? నా చేతగాని తనాన్ని నలుగురికి ఈ విధంగా తాటాలా? ఇంతకంటే కాస్త విషయం ఏమండి? ఆనంద్, చెప్పు, వారికి సమాధానం చెప్పు. చెబుతాను. బ్రదర్, ఇది రాధ పుట్టింటి సొమ్ము కాదు, అత్తింటి సొమ్మే. అంటే నీ సొమ్మే అవుతుంది, కాస్త నువ్వు అడ్జస్ట్ చేసుకోగలిగితే. అంటే మీ అభిప్రాయం? నర్తకి నళిని పేరు వినే ఉంటావు. విన్నాను. వచ్చే వారం ఆమె నాట్య ప్రదర్శన ఉంది. దానికి నువ్వు సంగీతం సమకూర్చి పాడాలి. దానికి నీ ప్రతిఫలం కాదు, కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఏమంటావు వేణు? మాకు అక్కర్లేదంటారు. అవును, మీకు అక్కర్లేదని నాకు తెలుసు. డబ్బు లేకుండానే మీరు బ్రతగలరని కూడా నాకు తెలుసు. అందుకని ఆ డబ్బు అప్పుల వాళ్ళకి ఇచ్చేశాను. అది మళ్ళా వాళ్ళు తిరిగి ఇవ్వరు కదా. అసలు నిన్నెవరేమన్నారు? అతను ఊరుకో. బరువు బాధ్యతలు మోయాల్సిన మగాడిని ఆలోచించుకొని వేణు కమాండ్ చేస్తాయి. తెలివిగా ఇరికించావు. అది నీ పాట కచేరి చూచాకే నాకు ఈ తెలివితేటలు గుర్తుకొచ్చాయి. వస్తాను రాధా. రాధా, రాధా, ఒక నర్తకి పక్కన నేను పాడటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ ఏం చేయమంటావు? ఉద్యోగం కోసం ఎక్కిన గుమ్మమే కానీ ఎక్కని గుమ్మం లేదు. అడగలేని వాళ్ళందరినీ అప్పడిగాను, ఏమీ లాభం లేకపోయింది. పోనీలేదా, ఇది ఒకందుకు మంచిది. ఈ భారం తీరిన తర్వాత మనం సర్వస్వతంత్రులం. ఇష్టం ఉంటే పాడొచ్చు, లేకపోతే మానేయచ్చు. సరేనా? ఏమనండి, మీ ఇష్ట ప్రకారమే చేయండి. వండర్ఫుల్ డార్లింగ్, వండర్ఫుల్. ఏమిటి వండర్ఫుల్? రాధా నడిచి ప్రోగ్రామ్ అంతా గంగలో కలిపేశారు. నో డార్లింగ్, అవతల ఆయన భార్య రాధ ప్రసవ వేదన పడుతున్నా ఎంత అద్భుతంగా పాడారు. అందుకు నిజంగా మనం వారిని అభినందించాలి. ఐఎమ్ సో సారీ. వేణు, మీరు వెంటనే వెళ్ళి రాధ సంగతి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రాధా ప్రసవ వేదనలో ఉందా? అవును, మనసు అక్కడ. నీ కళ్ళ ముందు కనిపించింది నువ్వు కాదు, రాధ. వినిపించింది సంగీతం కాదు, రాధ మూల్గులు. అతను అనుభవించింది జీవితం, నీకు వినిపించింది పాట. దట్స్ ఆల్ రైట్. వెళ్దాం పరడాలి. ఎక్కడున్నారు? కనపడరే? ఏమండి ఇక్కడున్నారా? రాత్రి అంతా నిద్రపోలేదన్నమాట. నాకు తెలుసులేండి, మీరు ఇక్కడున్నా మీ మనసు అక్కడే ఉంటుందని. లేదు, అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఏమండి విన్నారా? ఏంటిది? ఆడపిల్లండి. ఆడపిల్ల లేడి పిల్ల నాకెందుకు? సంబడం చెప్పొచ్చింది, సంబడం అని. ఫోన్లేండి, ఇక నేనేం చెప్పండి. ఇగో మాట ఏంటన్నావు? ఆడపిల్ల? చాచా, మగపిల్లడైతే కొంతవరకు నయం, ఆడపిల్ల అయితే అందంగా ఉండాలి. అందమా కుందను బొమ్మంటే నమ్మండి. అంత అందంగా ఉంటుందా? అచ్చం మీ పోలికే. నన్నేం ఉడికించక్కర్లే, నా పోలికలని నాకు. ఏమిటిలా రోజు మీకంత హేళనగా ఉందన్నమాట. పేదవాళ్ళని చూస్తే కాదు, చేతగాని వాళ్ళని చూస్తే. మా కంపెనీలో పిలిచి ఉద్యోగం ఇస్తే ఒక్క ప్రోగ్రాంకు పాడాడు, పెళ్ళాం మాట విని మానేశాడు. మీరు పొరపడుతున్నారు. ఆయనకి అది అగౌరవంగా కనిపించింది, అందుకని మానేశారు. పోనీ గౌరవమైన పని ఇంకేదన్నా చేయొచ్చుగా. ఇలా గోళ్ళు గెలుకుంటూ కూర్చోకపోతే అవకాశం రావాలిగా. అవకాశాలు వాటంతట అవి రావు, మనం రప్పించుకోవాలి. సంగీత కళాశాలలో ఒక పోస్టు ఖాళీ చేయిస్తా. మీ గురువు గారిని ఒప్పించి ఎలాగైనా ఒక అప్లికేషన్ పడేయచ్చు.
మిగతాది మన పొదులే. ఇదిగో ఈ సంగీత కళాశాలతో నాకు మా మామగారికి సంబంధం ఉన్నట్టు మాత్రం చెప్పకు. అసలే మా పొడంటే గిట్టకు వస్తున్నాడు. ఏ సరేనండి. హలో హలో రాధా. అంత ఇక్కడే ఉన్నారే. పేరేం పెట్టారు? లక్ష్మి. అత్తయ్య, కూతురు పెట్టాలనుకున్న పేరు మనవరాల కన్నా పెట్టావు. నీ జన్మ తరించింది లేకో. ఈ శుభ సమయంలో నాట్యశ్రీ నళిని, మై వుడ్ బి వైఫ్, నీకు ఇంగ్లీష్ రాదుగా నా కాబోయే భార్య వేణు గారికి ఒక చిన్న కానుక సమర్పించాలనుకుంటోంది. అందరూ సావధానంగా చిత్తగించండి. ఏం లేదు, వేణుగారు ప్రతిభంతా మన దేశంలో అడవి కాచిన వెన్నెలైపోతుంది. కొద్ది రోజుల్లో నాకు ఫారిన్ టూర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు వేణు గారిని మాతో పాటు తీసుకెళ్లి వీరి నాట్యానికి, వీరి సంగీతాన్ని జోడించి వీరి ప్రతిభను ప్రపంచానికి చాటాలని నాకు చాలా ఆశగా ఉంది. మరి వేణు గారు ఏమంటారు? క్షమించండి, నాకంతటి ఆశ లేదు. ఆశదే ఉంది. ఇవాళ లేకపోవచ్చు, రేపు కలగొచ్చు. కానీ విదేశ పర్యటన అందరికీ లభించేది కాదు. ఉట్టికెగరలేనమ్మా స్వర్గని. నా దేశమే నాకు తెలియని వాణ్ణి విదేశ పర్యటనమా? ఇప్పుడు ఎందుకండి ఈ వాదాలు? వెల్ సెడ్, వెల్ సెడ్. ఇంకా చాలా టైం ఉందిగా. వేణు, మా నల్లి తరఫున నీకు మాటిస్తున్నాను. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే మా కంపెనీలో సీట్ రిజర్వ్ అయి ఉంటుంది. థ్యాంక్స్. సరే వస్తాను. వస్తారా? వస్తానంటే సరే. అసలు సంగతి మర్చిపోయాను. వేణు, నీ కూతురికి బహుమానం. దాదా, నీ కూతురికి కూడా. వెళ్ళొస్తాను. మళ్ళీ వేణు, ఈ శుభ సమయంలో గురువు గారికి నా గురుదక్షిణ. ఏమిటో అది? బలరాం నాకు సంగీత కళాశాలలో అధ్యాపకుని పనిపించాడు. అంత మాట ఎందుకు లేవేను? నువ్వే కదా టోయ్ బలవంతంగా నా చేత అర్జీ పెట్టించావు. అది ఫలించిందంటే ఈ పుట్టిన పాప అదృష్టం. నా తల్లి, నా లక్ష్మి అదృష్టం. చూడండి అలా, చూడండి ఎలా నవ్వుతుందో. ఏం పాప, ఇదంతా నీ అదృష్టమేనా?